ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వాగర్ధావసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీకళ్యాణ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమో నమః. ఆదిత్యానవగ్రహదేవత పరబ్రహ్మణే నమో నమః. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా నమస్కారము. నేను మీ హరిహర శర్మ. ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం అంతా కూడాను మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడాను కార్యసిద్ధి నెలకొని సుఖ సంతోషాలతో సిరి సంపదలతో సుఖజీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉగాది రాశి ఫలితాలను మనం తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క సంవత్సరము క్రోధినామ సంవత్సరంలోనూ మీ యొక్క రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగిస్తున్నాయి, ఏ విధమైనటువంటి దైవారాధనను జాగ్రత్తలను తీసుకుంటూ ఈ యొక్క సంవత్సరాన్ని మీరు గడపడం వల్ల సకల విధములైనటువంటి శ్రేయస్సులు చేకూరుతాయో ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహస్థితిని మనం గమనిద్దాం. ప్రతి మాసంలో కూడాను ప్రతి నెలలో కూడా దాదాపుగా సంచరించేటువంటి గ్రహాలను బట్టి మనం మాస ఫలితాలను చెప్తే కనుకను ఈ యొక్క ఇయర్లీ ఫలితాన్ని మాత్రం సంవత్సర ఫలితాన్ని మాత్రము కేవలం 4 పెద్ద గ్రహాలని మనం బేస్ చేసుకుని ఈ యొక్క రాశి ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది. పెద్ద గ్రహాలు అంటే ఏమిటంటే కనుక దీర్ఘకాలికంగా మారేటువంటి గ్రహం. ఉదాహరణ చెప్పాలంటే కనుక బృహస్పతి గురుగ్రహం అనేటువంటిది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మారుతారు. శనైశ్వర స్వామి వారు 2.5 సంవత్సరాలకు ఒక్కసారి సంచారం జరుగుతుంది. రాహుకేతులు వీరిద్దరు కూడాను సంవత్సరంన్నర కాలానికి ఒక్కసారి వేరే రాశిలోకి మారుతారు. కాబట్టి ఈ యొక్క దీర్ఘకాలికమైనటువంటి గ్రహాలని బేస్ చేసుకునే ఈ యొక్క సంవత్సర ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది. మాస ఫలితాలు అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధానంగా నెలలోనూ గ్రహాలు 3 గ్రహాలు మారుతూ ఉంటాయి. నెలన్నరకు ఒక గ్రహం మారుతుంది. ఆ విధంగా బేస్ చేసుకునేసి మనం చెప్తూ ఉంటాము. కాబట్టి ఈ యొక్క ఇయర్లీ ఫలితాలు ఏంటంటే కనుక ఓవరాల్గా ఎలా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం అనేటువంటిది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఈ యొక్క 3 పెద్ద గ్రహాల గురించి మనం గమనించుకుంటే కనుకను గురుగ్రహ సంచారాన్ని ఈ సంవత్సరంలో మనం చూసుకుంటే కనుకను 25వ తారీఖు ఏప్రిల్ 2024 సంవత్సరమున స్వామివారు బృహస్పతి మేషం నుంచి వృషభ రాశిలోకి సంచారం జరుగుతూ ఉన్నదండి. 9వ తారీఖు అక్టోబర్ 2024న ఈ యొక్క బృహస్పతి గ్రహం వక్రీభావ స్థితికి చేరుకుని 8 ఫిబ్రవరి 2025 వరకు కూడాను బృహస్పతి వక్రీ స్థితిలోనే ఉంటారు. ఇక 2వ సంచారం శనిగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే కనుకను ఈ సంవత్సరం అంతా కూడాను శనేశ్వరుడు కుంభరాశిలోనే సంచారం జరుగుతుంది. కానీ 25వ తారీఖు జూన్ 2024 నుంచి 13 నవంబర్ 2024 వరకు కూడాను వక్రీభావ స్థితిలో శనేశ్వరుడు యొక్క సంచారం అనేటువంటిది కనపడుతూ ఉన్నది. ఇక 3వ గ్రహమైనటువంటి రాహుకేతుల యొక్క సంచారం, ఛాయాగ్రహాలుగా చెప్పబడేటువంటి రాహుకేతుల సంచారాన్ని చూసుకుంటే కనుక ఈ రాహుకేతుల సంచారం కూడా ఈ సంవత్సర కాలం కూడా యథావిధిగా ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. మీనరాశిలోనూ మనకి రాహుగ్రహ సంచారము, కన్యా రాశిలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది కనపడుతుంది. ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి జరిగేటువంటి మార్పులను బట్టి ఈ సంవత్సరంలోనూ మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగించబోతున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ధనస్సు రాశి వారికి యొక్క క్రోధినామ సంవత్సరము ఏ విధమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయో జాతకరీత్యా చూద్దాము. ముందుగా చూసుకుంటే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ యొక్క సంవత్సరము ప్రత్యేకంగా గ్రహ సంచారాన్ని బట్టి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి కాలాన్ని మనం గమనించుకుంటే కనుక ముందుగా సూర్యగ్రహ సంచారాన్ని చూసుకుంటే 13వ తారీఖు ఏప్రిల్ నెల 2024 నుంచి ఉగాది నుంచి ఈ యొక్క సమయం వరకు కూడాను అర్ధాష్టమ స్థానంలోనూ ఈ యొక్క సూర్యగ్రహ సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సమయంలో కుటుంబపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు వ్యవహార విషయాల్లో, తగాదాల విషయాల్లో కొంతవరకు జాగ్రత్తను తీసుకోవడం చాలా మంచిది. 17వ తారీఖు జూలై నెల 2024 నుండి
16వ తారీఖు ఆగస్టు 2024 వరకు కూడాను అష్టమ స్థానంలోనూ సూర్యగ్రహ సంచారం జరగడం వల్లను ఆరోగ్యపరంగా వృత్తిపరంగా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా ఇక్కడ సూచించేటువంటి విషయం. ఇక 17వ తారీఖు నవంబర్ 2024 నుండి 13వ తారీఖు జనవరి నెల 2025 వరకు కూడాను వ్యయస్థానంలోను జన్మస్థానంలో సూర్యగ్రహ సంచారం జరుగుతూ ఉండడం వల్లను ఎక్కువగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, ఇంట్లో పెద్దవారి యొక్క ఆరోగ్య సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇక కుజగ్రహ సంచారాన్ని మనం చూసుకుంటే కనుకను 23వ తారీఖు ఏప్రిల్ నెల 2024 నుండి 1వ తారీఖు జూన్ నెల 2024 వరకు కూడాను అర్ధాష్టమ స్థానంలో ఈ యొక్క కుజగ్రహ సంచారం జరుగుతూ ఉండడం వల్ల తగాదాలు, గొడవలు, ఆస్తి పంపకాల విషయాలు, కోర్టు సమస్యలు అనేటువంటివి వెంబడిస్తుంటాయి. తగు జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. 19వ తారీఖు అక్టోబర్ నెల 2024 నుండి 8వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి నెల 2020 వరకు కూడాను ఈ యొక్క అష్టమ స్థానంలోనూ కుజగ్రహ సంచారం అనేటువంటి జరుగుతూ ఉండడం వల్లను ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య స్పర్ధలు ఎక్కువగా ఉంటాయి. తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇక 28వ తారీఖు మార్చి 2025 నుండి మరలా ఉగాది వరకు కూడాను అష్టమ స్థానంలోనే ఈ యొక్క కుజుడు వక్రీభావం చెంది ఉంటారు కాబట్టి ఈ యొక్క సమయంలో కూడాను అవే ఫలితాలు ఉంటాయి. తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. గురుగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడాను గురువు శుభుడై ఉన్నాడు. అయితే ఈ యొక్క సంవత్సరంలోనూ శనైశ్వరి యొక్క సంచారం కూడా చాలా విధములైనటువంటి శుభాలు, తృతీయ శనిగ్రహ సంచారం అనేటువంటిది చాలా యోగించబోతుంది మీకు అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక రాహుగ్రహ సంచారం చూసుకుంటే కనుక అర్ధాష్టమమైనటువంటి రాహుగ్రహ సంచారం కనపడుతున్నది. ఇది కొంతమేరకు ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణంగా మనం చెప్పుకోవాలి. కేతుగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక కేతువు అత్యంత శుభుడై కనపడుతున్నాడు మీ యొక్క జన్మజాతక రీత్యా. ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఈ యొక్క సంవత్సరంలో మీకు కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయంటే కనుక ముందుగా ఉద్యోగస్తుల విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ఉద్యోగస్తులు అన్ని విధాలుగాను ఈ యొక్క సంవత్సరం ఉద్యోగస్తులకు చాలా బాగుండబోతుంది. శ్రమకు తగినటువంటి గుర్తింపు ఫలితమైతే కనుక తప్పకుండా మీకు ఉంటుంది. ఆదాయం ఎంత వచ్చినా మంచినీళ్ళగా ఖర్చు ఖర్చును అదుపు చేయలేక కొంతమేరకు ఇబ్బంది పడతారు ఈ యొక్క సంవత్సరంలో అని చెప్పేసి చెప్పుకోవాలి. కుటుంబ సమస్యలు అయితే కనుక ఉంటాయి ఎక్కువగా. వాటిని మీ తెలివితేటలతో అధిగమించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఉన్నటువంటి వారికి మాత్రం ప్రమోషన్ల వంటివి తప్పనిసరిగా లభించేటువంటి కాలంగా కనపడుతుంది ఈ యొక్క సంవత్సరం. అయితే కుటుంబానికి దూరంగా మీ యొక్క బదిలీలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించుకోవాలి. గృహ నిర్మాణం చేద్దామనుకునేటువంటి వారికి మాత్రం కొంతమేరకు చేదు అనుభవం ఉండబోతుంది అని చెప్పేసి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. నిరుద్యోగులకు ఈ యొక్క సంవత్సరం తప్పనిసరిగా ఉద్యోగ ప్రాప్తి అయితే కనుక లభించబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి. ప్రైవేటీ కంపెనీల్లో పనిచేసేటువంటి వారికి గుర్తింపు, ఆదాయం పెరిగేటువంటి సూచనలు మాత్రం సుస్పష్టంగా కనబడుతున్నాయి. పర్మనెంట్ ఉద్యోగం గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడాను ఈ యొక్క సంవత్సరంలో ఏంటంటే కనుక ఖచ్చితంగా పర్మనెంట్ ఉద్యోగ స్థిరత్వం అయితే కనుక లభించబోతుంది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. అయితే ఇక రాజకీయ రంగం వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే కనుకను ఈ యొక్క సంవత్సరంలో ఏంటంటే కనుక మహోన్నతమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి నాయకులకు. ఎందుకంటే కనుక ప్రజల్లోనూ మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చుకోగలుగుతారు. అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలను కూడా మీ చేతుల మీదుగా చేస్తారు. దీనివల్ల పార్టీలో కూడాను మీకు అధిష్టానం నుంచి ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోగలుగుతారు. ప్రభుత్వ సంబంధమైనటువంటివి లేదా పార్టీ సంబంధితమైనటువంటి ఒక పదవిని మాత్రం తప్పకుండా ఈ సంవత్సరంలో మీరు పొందేటువంటి శుభకాలం కనబడుతుంది. ఎన్నికలకు పోటీ చేసినటువంటి వారికి మాత్రం తప్పనిసరిగా విజయం అయితే కనుక ఈ సంవత్సరం ఉండబోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి గురుబలం చేత. ఇక కళాకారులకు ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుకను కొంత మేరకు అనుకూలమైనటువంటి ఫలితాలే కనబడుతున్నాయి. మరీ లాభదాయకమైనటువంటి ఫలితాలు లేవు, కానీ పర్వాలేదు, మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అవకాశాలు వచ్చినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. టీవీ, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, గాయనీ గాయకులకు, నటీనటుల వర్గాలకి, ఇతర సాంకేతిక నిపుణులకు కూడాను మంచి పేరు ప్రఖ్యాతులు అయితే కనుక వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ప్రభుత్వ మరియు ప్రైవేటీ సంస్థల యొక్క అవార్డులు మాత్రం
తప్పకుండా వచ్చేటువంటి శుభకాలం అయితే కనుక కనపడుతుంది. ఆదాయం బాగుంటుంది కానీ ఖర్చులు కూడా అధికమయ్యేటువంటి సూచనలు మాత్రం ఈ సంవత్సరంలో కనపడుతుందన్నమాట. ఇక వ్యాపారస్తుల విషయాన్ని మనం గమనించుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడాను అనుకూలమైనటువంటి కాలం కనబడుతుందండి. అన్ని రకాల వ్యాపారస్తులకు కూడాను బాగానే ఉంటాయి. హోల్సేలు మరియు రిటైల్ వ్యాపారులకు ఆదాయం బాగానే ఉంటుంది. ప్రభుత్వ సంబంధితమైనటువంటి దాడులు ఎక్కువగా జరుగుతాయి. ఈ యొక్క సమయంలోనూ ఆదాయ పన్నును ఎక్కువగా ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ అది మిమ్మల్ని దాని నుంచి మీరు తప్పించుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తే కనుక మీరే ఇబ్బందిని ఎదుర్కొంటారని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి. బిల్డింగ్ నిర్మాణ పనులు చేసేటువంటి వర్కుల వాళ్ళకి మాత్రం మంచి లాభాలు ఉండబోతున్నాయి. కాంట్రాక్టుదారులకు కూడాను నూతన కాంట్రాక్టులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. షేర్ మార్కెటింగ్లో ఉన్నటువంటి వారికి మాత్రం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఎవరైతే కనుకను ఈ యొక్క భాగస్వామిక వ్యాపారాలు చేస్తూ ఉంటారో వారికి మాత్రం కొంతమేరకు సఖ్యతాలోభం కలిగించేటువంటి సూచనలు ఉన్నాయి. ధనలాభం అయితే కనుకను ఎక్కువగా ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇనుము, స్టీలు, ఇసుక, కంకర వ్యాపారస్తులకు మాత్రము అనుకూలత తక్కువగానే కనపడుతుంది ఈ యొక్క సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి. సరుకులు నిల్వ చేసేటువంటి కోల్డ్ వ్యాపారస్తులకు మాత్రము ఎక్కువగా లాభాలు వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఈ యొక్క సంవత్సరం. ఇక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి చూసుకుంటే కనుకను మంచి అనుకూలమైనటువంటి కాలం కనపడుతున్నది. దిగుబడి వల్ల ఆదాయం కూడాను బాగా ఉంటుంది. రుణములన్నీ కూడా తీర్చుకోగలుగుతారు ఈ యొక్క సంవత్సరంలోనూ. కౌలుదారులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో. చేపలు, రొయ్యలు మొదలైనటువంటి వ్యాపారం చేసేటువంటి వారికి మాత్రం ఆదాయం తగ్గేటువంటి సూచనలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు వహించండి. ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుక విద్యార్థులకు గురుబలం బాగుండడం వల్ల మంచి జ్ఞాపక శక్తి, వాక్సిద్ధి, మంచి మార్కులు వచ్చేటువంటి ఉత్తీర్ణమైనటువంటి కాలం కనపడుతూ ఉన్నది. విదేశీ చదువులకు మాత్రము పెద్ద లాభించేటువంటి కాలం కాదు ఇది. ఇంజనీరింగ్, మెడిసిన్ మొదలైనటువంటి ఉన్నత విద్యల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి ర్యాంకులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మంచి ప్లేస్మెంట్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. క్రీడాకారులకు మాత్రము అనుకూలమైనటువంటి కాలమే అని చెప్పేసి చెప్పుకోవాలి. అన్ని విజయాలు కూడా మీ ఖాతాలో వేసుకోగలుగుతారు ఈ యొక్క సంవత్సరం. ఇక కుటుంబ విషయాన్ని మనం గమనించుకుంటే కనుక కుటుంబ సౌఖ్యత అనేటువంటిది కొంతమేరకు తగ్గుతుంది ఈ యొక్క రాశి వారికి. కుటుంబపరమైనటువంటి చికాకులు నిరంతరం కూడా వెంబడిస్తుంటాయి. ఒక చిన్న గొడవ కాస్త అది పెద్దగా మారి కుటుంబ సౌఖ్యాన్ని దెబ్బతీస్తుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి. పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ధనుస్సు రాశి వారు. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే కనుకను ఆర్థిక పరిస్థితులన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. ఆర్థిక పరంగా అంతా మెరుగుదల ఉంటుంది. కానీ ఖర్చులు కూడాను మంచినీళ్ళ వలె జరుగుతుంటాయి. ఖర్చులను మీరు కట్టడి చేసుకోగలిగితే కనుక మంచి లాభాలను ఈ యొక్క సంవత్సరంలో చెవి చూడగలుగుతారు. ఇక ఆరోగ్య స్థితి రీత్యా చూసుకుంటే కనుకను ఆరోగ్య భంగం ఏవి కూడా కనపడట్లేదు. కానీ ఈ యొక్క సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మాత్రం కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఫుడ్ పాయిజన్ వంటివి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక స్త్రీల యొక్క జాతకం చూసుకుంటే కనుక ధనుస్సు రాశి వారికి గురుబలం వల్ల మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. మీ యొక్క పేరు మీద స్థిరాస్తులు కూడా కొనుక్కోగలుగుతారు. ఎక్కువగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఖర్చులు మాత్రము మీ యొక్క అదుపులో ఉండవు. ఉద్యోగస్తులకు మాత్రం ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్లను విడిపోయేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్తను వహించాలి. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. పుత్ర సంతాన ప్రాప్తి కూడా కలిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఈ సంవత్సరం స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఖచ్చితంగా వివాహము జరిగేటువంటి ఆ యొక్క వివాహ ఘడియ కూడా కనపడుతుంది. మొత్తం మీద చూసుకుంటే కనుకను 80% మాత్రం మంచి ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క రాశి వారికి. మరింత శుభ ఫలితాలు పొందడానికి ఈ యొక్క సంవత్సరం ఎక్కువగా మీ మీద ఉన్నటువంటి నరఘోష, ఈ యొక్క గ్రహదోషములన్నీ కూడా నివృత్తి కలిగించడానికి మంగళవార నియమాన్ని ఎక్కువగా పాటించడం మంచిదండి. మంగళవారం నాడు ఉపవాస దీక్షను చేయడం వల్ల మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఈ సంవత్సరం ఏంటంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ యొక్క సంవత్సరంలోనూ ఎక్కువగా రాహుగ్రహం యొక్క జపాన్ని, రాహుగ్రహం దానాన్ని, రాహుగ్రహ హోమాన్ని చేయించడం అనేటువంటి చాలా మంచిది. కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం వల్ల ఈ ప్రతిబంధకాలు, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేసి సకల విధములైనటువంటి శుభాలు ఈ యొక్క సంవత్సరంలో మీకు కలుగుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనను అనుసరిస్తూ మీకున్నటువంటి గ్రహదోషాలన్నీ కూడా అధిగమించి ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని, సుఖ సంతోషాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి
మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ సెలవు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. వీళ్ళెవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి. తప్పనిసరిగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకు కలుగుతున్నటువంటి ప్రభావాన్ని, గ్రహ ప్రభావాన్ని బట్టి దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా చూపెట్టగలుగుతాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.